కాలుష్యం నిధిని కాలుష్యం నుంచి కృష్ణా నదిని అయిన దుర్గమ్మ చిన్న కృష్ణమ్మ కాపాడుకుందాం కృష్ణా నదిని కాపాడుకుందాం కృష్ణా నదిని ఇక్కడికి వచ్చేమన్నా నవీన్ ఇక్కడికి రమ్మని కాలుష్యం నుండి కృష్ణా నదిని కాలుష్యం నుంచి 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 కృష్ణా నదిని కాపాడుకుందాం కృష్ణా నదిని చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అయినప్పటికీ రావడం జరిగింది. ఆయనకి స్వాగతం పలుకుతున్నాము. ఉదయభాన్ గారు బేసిక్ ఈ కార్యక్రమం ఏంటంటే హంసవతి నుంచి ఎక్కడైతే సముద్రంలో కలుస్తుందో కృష్ణ, అక్కడి నుంచి కృష్ణ వరకు మహాబలేశ్వర్ వరకు అన్ని సంగమాలు కృష్ణనది కానీ లేకపోతే పూనేరు కానీ అలాగే సినిమా కానీ తుంగభద్ర కానీ నదుల సంగమాలు అన్నీ చూసుకుంటూ అక్కడ పర్యావరణం కేవలం దాన్ని అంతా కలిపి ఆగస్టు 18 మే 15వ తారీఖున మహాబలేశ్వర్ అక్కడ అన్ని ఉపనదుల నుంచి వచ్చిన వాళ్ళందరూ కలిసి నదుల పరిస్థితి వాళ్ళకి తెలుస్తుంది. సో ఆ కార్యక్రమంలో రెండో మన జనసేన ముఖ్య నాయకులు, పర్యావరణ ప్రేమికులు అందరూ కూడా మరి సత్యనారాయణ గారు చేసే కార్యక్రమానికి మేము సైతం అని చెప్పి ఈరోజు మనం అందరూ కూడా పాల్గొనడం జరిగింది. తప్పకుండా కృష్ణా జలాలు పూర్తిగా ప్రవహించే విధంగా మనమందరం కూడా ఇది మన బాధ్యత, మన భావితరాల బాధ్యత. మనందరం కూడా హాస్పిటల్కి వెళ్లకుండా అనారోగ్యాలు పాలు కాకుండా ఉండాలంటే మన నీటిని మనం రక్షించుకోవాలి. అన్నీ మనం ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఒక పౌరులుగా మన ధర్మాన్ని మనం పాటించాలి. కాబట్టి తప్పకుండా మరి ఇవాళ విజయవాడ అంటే కృష్ణానది, అటువంటి కృష్ణానది మన విజయవాడ నగరం నుండి ప్రవహించే కృష్ణానదిని మనం విజయవాడ పౌరులు, ఎన్టీఆర్ జిల్లా పౌరులు అందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొని రేపు మే 15వ తారీఖున జరిగే మరి కృష్ణానదిలో కలిసే అన్ని ఉపనదులు, మరి మునేరు కానీ, పాలేరు కానీ, తుంగభద్ర కానీ అటువంటి ఉపనదులు అన్నీ కూడా కలిసి కృష్ణానదిలో ప్రవహిస్తుంటే మరి రేపు మన రాజేంద్రనాథ్ సింగ్ గారు మరి ముఖ్య నాయకులుగా ఆ రోజు మరి మే 15న పంచాయతీని ఏర్పాటు చేశారు. అక్కడ ఆ పంచాయతీలో మన ఆంధ్రప్రదేశ్ నుండి సత్యనారాయణ గారు కూడా పాల్గొంటారు. వారికి తప్పకుండా ఈ పాల్గొనే మరి ఉద్యమానికి మనంతా కూడా మరి మేము సైతం అని చెప్పి మనంతా కూడా పాల్గొన్నాం. తప్పకుండా మరి ఇటువంటి కృష్ణానదిని కాపాడుకోవడం అంతా కూడా మనం కలిసి ప్రయాణం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దుర్గా ఘాట్లో కృష్ణా జలయాత్ర కార్యక్రమాన్ని రెండవ రోజు ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ ముఖ్య నాయకులు, పర్యావరణ ప్రేమికులు, పర్యావరణాన్ని రక్షించాలని చెప్పి అనేక రకాల ఉద్యమాలు చేసిన వ్యక్తి బొలిశెట్టి సత్యనారాయణ గారు. బొలిశెట్టి సత్యనారాయణ గారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు కృష్ణానదిని రక్షించాలి, కృష్ణానది పరివాహ ప్రాంతాన్ని రక్షించాలి, కృష్ణానదిలో ఎటువంటి వ్యర్థ పదార్థాలు కలవకూడదు, అలానే కృష్ణానదిలో కలిసే రసాయనాలు, పరిశ్రమల్లో వచ్చే రసాయనాలు కలవకూడదు. ఈ విధంగా కృష్ణానది పుట్టింది మహారాష్ట్రలో మహాబలేశ్వరం. అక్కడ నుండి మహారాష్ట్ర నుండి కర్ణాటకకి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 4 రాష్ట్రాల్లో 1400 కిలోమీటర్లు ప్రవహిస్తుంది కృష్ణానది. అటువంటి కృష్ణానదిని నీటిని కాపాడుకోవాలి, నీటిని శుభ్రంగా ఉంచాలి. మనం త్రాగే నీరు
మన ఆరోగ్యాలు బాగుండాలి. పూర్వం ఒక బిందెతోటి నీళ్లు పుచ్చుకుంటే కృష్ణానదిలో ఎటువంటి అనారోగ్యం ఉండేది కాదు. ఇవాళ కృష్ణానదిలో ఏదైనా బిందెతోటి నీళ్లు తీసుకుంటే అన్నీ కూడా వ్యర్థ పదార్థాలే, కలుషితం. అటువంటి నీటిని మనం రక్షించాలని చెప్పి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక ఉద్యమాన్ని చేపట్టారు. మన నీటిని రక్షించుకోవాలి. మరి భావి తరాల వారు ఆరోగ్యంగా ఉండాలంటే మరి 1400 కిలోమీటర్లు నీటిని శుభ్రంగా ఉంచాలంటే ఒక ఉద్యమం తీసుకురావాలి. కాబట్టి ఇవాళ మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ నుండి మరి బొలిశెట్టి సత్యనారాయణ గారి ఉద్యమంలో ముఖ్య నాయకులుగా పాల్గొని నిన్న ఎక్కడైతే కృష్ణానది హంసల దీవి దగ్గర సముద్రంలో కలుస్తుందో ఆ కలిసే చోట నుండి చివరి ప్రాంతమైన మరి నిన్న మండలి బుద్ధప్రసాద్ గారు కూడా ఆ కార్యనారాయణ అండి. నేను జాతీయ జలబిరాదిరి అంటే నీటి సంఘం అని జాతీయ నీటి సంఘం తాలూకా జాతీయ కన్వీనర్ని. అలాగే దాని అధ్యక్షులు డాక్టర్ రాజేంద్ర సింగ్ గారు. డాక్టర్ రాజేంద్ర సింగ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎంవీఆర్ శాస్త్రి గారు కలిసి ఆయన మన నుడి మన నది అనే ఒక కార్యక్రమాన్ని పెట్టారు. మన భాషల్ని రక్షించుకోవడం, మన నీటిని రక్షించుకోవడం దాని ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు మా కృష్ణా జలయాత్ర అంటే ఇది ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి కృష్ణానది తాలూకా హెల్త్ ఎలాగుందో ఒక హెల్త్ చెక్ లాగా అంటే కృష్ణానది పుట్టిన మహాబలేశ్వర్ నుంచి హంసల దీవి వరకు అనేక ఉపనదులు వచ్చి కలుస్తుంటాయి. ఆ నదులన్నింటి సంగమం దగ్గర అలాగే నదులు కాలుష్యం ఇక్కడ కూడా ఇబ్రహీంపట్నం చూస్తే విపరీతమైన కాలుష్యం ఉంది. కాలుష్యం